సో నిన్న సినిమా చూసావు బ్రో. సో ఏంటి వాళ్ళందరూ యూట్యూబర్స్, మనం కూడా యూట్యూబర్స్, ఏంటి ఏమైనా ఉందా? హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 115 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గాయ్స్, వాళ్ళైతే పొద్దున్న జిమ్కి వెళ్ళా, ఎందుకంటే 11కి లేచాను, లేట్గా లేచా. నిన్న నైట్ మన టీంతో కలిసి సినిమాకి వెళ్ళాను అనమాట. నిన్న వ్లాగ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని 11కి వెళ్ళా సినిమా. నేను నైట్ 11కి వెళ్తే అది అయ్యేసరికి 2, ఇంక ఇంటికి వచ్చేసరికి 3 అలా అయిపోయింది. లేట్ అయిపోయింది బాగా. సో అందుకని లేట్గా లేచా. మార్నింగ్ జిమ్కి వెళ్ళా, ఇవాళ నైట్ వెళ్తా. ఇప్పుడు ఈవినింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని, వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్తా. ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ సాటర్డే కాబట్టి లాస్ట్ డే వర్కౌట్, గట్టిగా వర్కౌట్ చేసి రేపు రెస్ట్, మళ్ళీ సండే. అండ్ ఇవాళ అయితే ఇంకా లెక్సిన్ దగ్గర నుంచి కొంచెం తినేసి ఇంకా హీరోయిన్స్కి చూడడం మొదలుపెట్టాను అనమాట. మన షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ కోసం కొంతమంది ప్రొఫైల్స్కి మెసేజ్ పెట్టా. అండ్ కొంతమందిని షార్ట్ లిస్ట్ చేశా. అందులో ఒకళ్ళని అయితే సెలెక్ట్ చేస్తారు రేపటికల్లా. రేపైతే ఫిక్స్ చేద్దాం మనం వితౌట్ ఎనీ డిలే. సో ఇంకా చూసుకుంటూ వెళ్తే మనకి టైం పట్టిద్ది. అండ్ ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళలోనే ఇంకా వాళ్ళతోనే కంటిన్యూ చేద్దాం. సో కంటెంట్ అయితే గట్టిగా ఉండేది కాబట్టి మనం తీసే విధానంలో ఉండిద్ది ఇంకా. సో అదైతే నేను చూసుకుంటాను ఇంకా గట్టిగా ప్లాన్ చేసుకొని. అండ్ లొకేషన్స్ కొన్ని చూడాలి, అవి మండే వెళ్ళిపోతాం మ్యాక్సిమం. సో గైస్, ఎలాగలా ఏదో ఒకటి చేస్తున్నాం షార్ట్ ఫిల్మ్ కోసం. అండ్ ఇవాళ అయితే ఒక బుక్ చదువుతాను. అసలు బుక్ చదివి చాలా రోజులు అవుతుంది. సో కొత్త బుక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదే అనమాట ఆ బుక్, సేవ్ ద క్యాట్. ఈ బుక్ స్టార్ట్ చేస్తే వల్ల ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes ఫోన్లన్నీ పక్కన పెట్టేసి జస్ట్ రీడింగ్ చేస్తా, కాసేపు నేర్చుకుంటా, కొత్త పాయింట్స్ ఏమైనా దొరుకుతాయేమో. బుక్ రీడింగ్ చేసి చాలా రోజులు అవుతుంది. మనం లాస్ట్ బుక్ స్క్రీన్ ప్లే సుజాత చదివిన తర్వాత ఇంకా బుక్స్ ఏం స్టార్ట్ చేయాలి. ఇది కొని 10-15 రోజులు అవుతుంది. ముట్టుకోవాలా. ఇప్పుడు ముట్టుకుంటున్నా, చూసి చదువుతా. ఇప్పుడు బుక్ చదివేసి ఇంకా ఈవినింగ్ రేపటికల్లా ఫిక్స్ చేస్తా కదా మ్యాక్సిమం. రేపు మీకు హీరోయిన్ అనౌన్స్ చేస్తా ఎవరో, వాళ్ళతో కూడా మాట్లాడి స్క్రిప్ట్ ఓకేనో కాదు. సో ఇవాళ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఇంకా. సో గైస్, ఇప్పుడు ఒక విషయం చెప్దామని చెప్పి ఈ షూట్ చేస్తున్నాం. ఇప్పుడే ఒక బుక్ రీడ్ చేసి ఒక మన షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ కోసం ఒక అమ్మాయితో మాట్లాడా. ఆ అమ్మాయి ఇంట్రెస్టెడ్గా ఉంది. సో చూద్దాం, మొత్తం ఓకే అయిపోతే ఇంకా అనౌన్స్ చేస్తా. అండ్ నిన్న నైట్ నేను మా టీం కలిసి చెప్పా కదా వాజా 2 సినిమాకి వెళ్ళామని. యాక్చువల్గా వచ్చిన రోజే నేను మా వాడు వెళ్ళిపోయాం మలయాళంలో. ఫస్ట్ డేనే వెళ్ళిపోయాం. 1 చూసాం అనమాట. నార్మల్గా అందరూ రీల్స్ వస్తూ ఉంటాయి కదా, చూసాం 1. అసలు చాలా బాగా అనిపించింది. రిలేటెడ్గా లైక్ ఎమోషన్స్, రియల్ ఎమోషన్స్లో అనిపించింది. సో 2 hours వద్దని చెప్పి వెళ్ళి చూసాం. మాకై మలయాళం చూసాం, ఏం అర్థం కాల, అయినా మాకు ఎమోషన్ కనెక్ట్ అయ్యాం. సో సీన్స్కి అక్కడక్కడ సబ్ టైటిల్ చూసుకుంటే ఎలాగో చూసాం. నిన్న ఏంటంటే తెలుగులో వెళ్ళాం అనమాట. తెలుగులో డబ్ అయింది కదా, మళ్ళీ తెలుగులో వెళ్ళాం. నేను మా టీంతో వెళ్ళా, స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో, మా ఫ్రెండ్ యాంథనీ, కార్తిక్ బ్రోతో, వాళ్ళందరితో వెళ్ళా. నిన్నైతే అందరూ ఎమోషనల్ ఫీల్ అయిపోయారు అసలు. అండ్ యశ్వంత్ బ్రో ఏడ్చాడు, స్వరూప్ బ్రో ఇంటికి వచ్చిన తర్వాత కూడా బ్రో ఆ సినిమా మైండ్ నుంచి పోవట్లేదు అన్నాడు. అంత బ్యూటిఫుల్గా, అంత బాగుంది. అండ్ దీంట్లో వండర్ ఏంటంటే అందులో చేసిన 4 హీరోస్ ఉంటారు, 4 యూట్యూబర్సే. 10 crores బడ్జెట్తో చేశారు. సో అది దగ్గర ఇప్పుడు 200 crores వరకు వచ్చింది. అది మామూలు వండర్ అనమాట. యూట్యూబర్స్ని పెట్టి, యూట్యూబర్స్ కూడా సినిమా తీస్తే, లైక్ సినిమా చేస్తే ఈ విధంగా ఉండిద్దా అనిపించేలా ఉంది సినిమా. 10 crores పెట్టి 100 crores వచ్చింది, 200 crores వచ్చింది. సో ఆ సినిమా వాజా 2. అసలు డైరెక్టర్ ఏ కాన్ఫిడెన్స్ తీసుకున్నారు 4 యూట్యూబర్స్ని అని చెప్పి నాకు ఇంకా డౌట్ అనమాట. కేరళలో 4 పెట్టి అంత పెద్ద సినిమా తీయడం అంటే, అసలు ఆ సినిమా తీసింది కూడా ఇంత బడ్జెట్ కలెక్ట్ చేసిందని ఎవరు అనుకోలేదు. అసలు పెద్ద పెద్ద స్టార్స్కి వచ్చే కలెక్షన్స్ అయితే వచ్చినాయి. నీకు ఎలా అనిపించింది మామూలుగా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మలయాళంలో చూసినప్పుడే బాగా నచ్చింది. నేను ఫస్ట్ది కూడా మలయాళంలో చూసాను. తెలుగులో ఉన్నా కానీ నాకు డబ్బింగ్ ఎందుకులే అని చెప్పి, ప్యూర్గా ఉండిద్ది అని చెప్పి మలయాళంలో చూసా. అది బాగా నచ్చింది. సెకండ్ సినిమా కూడా మలయాళంలోనే చూసాం, అది కూడా బాగా కనెక్ట్ అయ్యా. అండ్ నిన్న తెలుగులో చూసినప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అయ్యా. ఎలా అనిపించింది యూట్యూబర్స్ ఆ రేంజ్కి తీసుకెళ్ళారు సినిమాని అని చెప్పి? ఎలా అనిపించింది? ఫ్యూచర్లో మేము కూడా అలా చేస్తాం, అలాగే అవుతాం అని చెప్పి అలా ఇమాజిన్ చేసుకున్నాను. సో అందరైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. బ్రో మనం కూడా అలా చేయాలి బ్రో, మంచిగా యూట్యూబర్స్ నుంచి ఆ సినిమా రేంజ్కి వెళ్ళాలి,
అలాంటి మంచి సినిమా తీయాలి, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి, సినిమాతో రిలేట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి అని చెప్పి అసలు నైట్ మొత్తం అదే మాట్లాడుకోవడం అనమాట మేము. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏడ్చా, సెకండ్ టైం కూడా ఏడ్చా. తెలిసింది నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలిసి, అయినా సరే వచ్చే ఆ సీన్లు కొన్ని సీన్ల దగ్గర అయితే ఏడుపు వచ్చేసింది, నవ్వు వచ్చింది. సో గైస్ నేను కూడా నా సినిమా కోసం నేను అంతే కష్టపడుతున్నాను. సో బయటకు వచ్చిన తర్వాత మీకైతే అర్థమైద్ది. సో చూద్దాం గైస్, కష్టపడదాం. ఫస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ అయిపోతే సినిమా స్క్రిప్ట్ మీద కూర్చుంటా కంప్లీట్గా, ఇంకా రైటింగ్ మీద కూర్చుంటా. కంటెంట్ చేసుకుంటానే రైటింగ్ సినిమా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసుకుంటా. ఒక 3 to 5 months 6 months కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కొన్ని బుక్స్ అవుతున్నాయి, ఇందాక బుక్స్ చదివా, సేవ్ ద క్యాట్ అని, అది ఒక స్క్రీన్ ప్లే బుక్ అనమాట. సో యాక్టింగ్ బుక్స్ అవ్వాలి, నేను డైరెక్షన్ బుక్స్ అవ్వాలి. సో బుక్ రీడింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను. సో నేను కనుక సినిమా తీస్తే నేను ఎంత అయితే కష్టపడ్డానో డే 1 నుండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సినిమా కోసం జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ డే 1 నుండి ప్రజెంట్ డే వరకు ఎంత అయితే కష్టపడ్డానో మొత్తం మీకు కనిపించింది. సో మిమ్మల్ని అయితే అది నేను అస్సలు డిసప్పాయింట్ చేయను ఎట్టి పరిస్థితుల్లో కూడా. అసలు ప్రాణం పెట్టేస్తా సినిమా కోసం. సో డైలీ చూస్తున్నారు కదా ఎంతో కొంత కష్టపడుతున్నాం సినిమా కోసం. అది ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ఈ ఛాలెంజెస్ కంప్లీట్ చేసుకుంటా, వ్లాగ్స్ కంప్లీట్ చేసుకుంటా. అండ్ ఇప్పుడైతే జిమ్కి వెళ్తాం, మార్నింగ్ వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు స్వరూప్ బ్రో కూడా ఫోన్ చేస్తా, స్వరూప్ బ్రో కూడా వస్తారు. స్వరూప్ బ్రోకి ఎలా అనిపించిందో చూద్దాం, సినిమా మనోడి మాటల్లో విందాం, జిమ్కి వెళ్ళిన తర్వాత చెప్తాడు. సో గైస్ మీరు కూడా ప్రే చేయండి, మేము కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి, యూట్యూబర్స్ నుండి సినిమా స్టార్స్ వరకు వెళ్ళాలని చెప్పి మీరు కూడా ప్రే చేయండి. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను నేను, ఏదో ఒక ఫార్మేట్లో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోదాం. ఇవాళ అయితే మార్నింగ్ నుంచి సినిమా హీరోయిన్ కోసం చూసాం, అండ్ బుక్ రీడింగ్ చేశారు. అండ్ ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోతున్నా ఫిట్నెస్ కోసం. రేపు సండే కాబట్టి వాళ్ళ ఫుల్ వర్కౌట్ చేస్తా, ఒక 1.5 hours 2 hours గట్టిగా వర్కౌట్ చేసి ఇంకా రెస్ట్ అనమాట. రేపు రెస్ట్ అంటే మా కంప్లీట్ రెస్ట్ కాదు, రేపు ఏదో ఒక వీడియో చేస్తా మా ఫ్యామిలీ ఛానల్లో కానీ, లేదా బుక్ రీడింగ్ చదవడం, కొత్తగా ఏమన్నా చేయగలను ఏమైనా ఆలోచిస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ జిమ్కి వెళ్ళిపోదాం పదండి. చూడండి గైస్, పొట్ట తగ్గడం కోసం ఎంత కష్టపడుతున్నాను, అసలు రెగ్యులర్గా ఉంటున్నాను. సో లైట్గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మనకి 1 year తర్వాత చూపిస్తాం మీకు. అండ్ ఆ స్టమక్ వర్కౌట్లు అవ్వగానే ఇప్పుడు ప్రజెంట్ ఇది బాక్సింగ్ కూడా చేస్తున్నా కాసేపు కార్డియో లాగా, ఎందుకంటే రేపు ఎలాగో రెస్ట్ కాబట్టి మనకి ఇవాళే ఫుల్ వర్కౌట్ అనమాట. ఒక 1.5 hour చేస్తున్నా వర్కౌట్, ఎందుకంటే రేపు రెస్ట్. సో గైస్ ఇప్పుడే వర్కౌట్లు కంప్లీట్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నాం నేను స్వరూప్ బ్రో. సో నిన్న సినిమా చూసావు బ్రో, వాజా 2 వారా 2 ఏదో ఉంది, అంటే మలయాళం పేరు వేరంట. ఎలా అనిపించింది సినిమా? బాగుంది అంటే ఈ సినిమా కాదు, మంచి సినిమా చూసి అనిపించింది చాలా రోజుల తర్వాత. ఓకే, చాలా మైండ్ నుంచి పోలేదు అన్నావు కదా. పోలేదు. సో ఏంటి వాళ్ళందరూ యూట్యూబర్స్, మనం కూడా యూట్యూబర్స్, ఏంటి ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నా అంటే మనకి స్కోప్ ఉంది కదా. సో గైస్ యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమా ఏంటంటే చెప్పాను కదా 10 crores పెట్టి తీశారు బ్రో, 200 crores వచ్చింది. 5 crores 10 crores పెట్టి తీశారు, 200 crores వచ్చింది. అదేంటంటే పెద్ద స్టార్లు వస్తాయి చూడు, ఆ రేంజ్లో వచ్చింది అనమాట వాళ్ళకి. సో మనకు కూడా ఏమన్నా, సో వాళ్ళు యూట్యూబర్సే, మేము యూట్యూబర్స్. మంచి సినిమా తీద్దాం బ్రో, మంచి సినిమా తీద్దాం, మనకి ఒక అచీవ్మెంట్. ఇది వాళ్ళు తీసిన తర్వాత మనకు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది గైస్. ఏంటంటే మాకు కూడా ఒక హోప్ వచ్చింది, మేము కూడా చేయగలం అని. అంతేనా బ్రో? సో గైస్ చేద్దాం, మేము కూడా కష్టపడి చేద్దాం. సో మన యశ్వంత్ ధోని బ్రో కూడా ఏడ్చేశాడు, నిన్ను పట్టుకుని ఏడ్చినాడు, నన్ను పట్టుకోలేదు మామూలుగా ఏడ్చాడు, సినిమా బాగుందని. సో మనం కూడా అలాంటి సినిమా తీయాలి బ్రో అని చెప్పి బాగా ఇన్స్పైర్ అయిపోయాను అనమాట నేను. సో గైస్ మేము కూడా తీసి చూపిస్తాం, కొంచెం టైం రానివ్వండి మాట కూడా. ఓకే, ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.